గడుసు పెళ్ళాం. ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న భార్య చాలా గొడుసుది. మొగుడు మెత్తనివాడు కావడంతో ఆమె మరింత కొరకరాని కొయ్యయింది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చంగా మగ పనులే చేసేవాడు. కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటే అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగింజంత అయినా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది. ఆవులను అతనే చూడాలి, మేకలను అతనే చూడాలి. చివరకు నీరు తేవడము, కనుపు ఊడ్చడము, బట్టలు ఉతకడము, పొయ్యి రాజేయడం కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్న అతని భార్య అతని రోజు రోజు దుమ్మెత్తుపోస్తూనే ఉండేది. అతను చేసిన పనికి చేయని పనికి తప్పు పెట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికైనా అతనికి తీరిక ఉండేది కాదు. అందుచేత అతని పనుల మీద అటూ ఇటూ తిరుగుతుంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకు ఒక పని చేత కాదు, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలీదు, ఇంత చేతగాని మొగుడుతో నేను ఎట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల మైలు దూరం వినబడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఎంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి ఇటువంటి భార్యతో ఘర్షణ పడడం ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ తనని చూసి నవ్వుకుంటారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నావచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్త విరిగాయి, నువ్వే పాలగిని సరిగ్గా తోమి ఉంటే పాలు విరిగే కావు అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, పాలు విరగడం కూడా నా తప్పేనా అన్నాడు. పాలగిన్ని పీచుపెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో చూడు, పాలగిన్ని దగ్గర నుంచి నేనే తోమాలా, నాకు తెలీదు, ఇప్పుడే నువ్వు చెప్తున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులని నేనే చేసేది, మగదిక్కంటూ ఉన్నందున నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలీదు, నేను చేయవలసిన పనులు ఏమిటో ఒక జాబితా రాసివ్వి, అవి చెయ్యకపోతే తప్పుపట్టు, ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటుంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చాంతాడంట జాబితా అయింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగ అనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీలగుంట దగ్గర చాకిరీ పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తుంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉన్నది. రేపే పండుగ అనగా మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయి, జాబితా రాసుకున్నావు కానీ ఏం ప్రయోజనం, చాలామంది పనికిమాలిన వాళ్ళని చూశాను, నీ అంత పనికిమాలిన వాడిని ఎక్కడా చూడలేదు, మా అమ్మ ఏనాడో చెప్పింది. ఆమె మాట పూర్తి చేయకమునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టలు అందుకోవడానికి గుంట ఒడ్డున ఉన్న జారుడు రాయి మీద కాలు పెట్టి మొగుని తిట్టే ఉక్రోషంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూసుకోలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారిపడి దబీమని నీలుగుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, వేగిరం పైకి లాగు అన్నది భార్య. మునిగిపోవులే, గుంట అట్టే లోతు లేదు, నీ మెడ వరకే నీరున్నది అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బీసిపోతున్నది, వేగిరం నన్ను పైకి తీయి అన్నది భార్య చలికి వణికిపోతూ. అదెట్లా, జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీవా, అమ్మయ్యో జలగలు అని భార్య చావుకేక పెట్టింది. మనం చేసుకున్న ఏర్పాట్లు అప్పుడే మర్చిపోయినట్టున్నాం, కొంచెం టైం ఇస్తే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీన స్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను తొందరగా బయటికి తీయి, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నా బాగుంది, ఈ జాబితాతో ఇక నాకు పనేమీ లేదు, ఇక నుంచి నువ్వు ఆడ పనులు చెయ్యి, నేను మగ పనులు చేస్తాను, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరేనన్నది. భర్త ఆమెను గుంటలోంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకెళ్లి చలిమంట వేశాడు. ఆ తర్వాత భార్య అతన్ని ఎన్నడూ పల్లెత్తి మాట అనలేదు. తన పనులు అతనికి ఏనాడూ చెప్పలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.